రాజధాని అమరావతి నిర్మాణం పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులకు మోడీ ప్రారంభించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెలగపూడి సచివాలయం వెనుక బహిరంగ సభకు వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనులు పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రులు కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తుంది. మరోవైపు ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనంద్ పర్యటన నోడల్ అధికారి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని వెల్లడించారు. ఆయా రహదారులపై ఎక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర యువతకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో టీసీఎస్ కంపెనీని స్థాపించేందుకు అవసరమైన భూమిని, ఇతర సదుపాయాలను తక్కువ ధరకే అందించామని తెలిపారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. టీసీఎస్ను చూసి మరిన్ని ఐటీ కంపెనీలు ఏపీకి రావాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. టీసీఎస్ రాకతో 12,000 మందికి ఐటీ ఉద్యోగాలు రావడంతో పాటు విశాఖ ఐటీ క్యాపిటల్గా ఏర్పడేందుకు దోహదపడుతుందన్నారు. ప్రజలు సోలార్ విద్యుత్తును వినియోగించేలా విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన 33K విద్యుత్ సబ్స్టేషన్ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్లతో కలిసి మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని టిట్కో గృహ సముదాయంలో నూతనంగా నిర్మించిన 33K విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బందర్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఎస్సీతో పాటు ఉయ్యూరు విద్యుత్ శాఖ డిఈతో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. సాక్షిలో విద్యుత్ బిల్లులు పెరిగినట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తప్పితే కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ ఛార్జీల్లో ఎటువంటి మార్పులు చేయలేదన్నారు. ప్రజలకు సోలార్ విద్యుత్పై అవగాహన పెంచి సోలార్ విద్యుత్ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని గొట్టిపాటి సూచించారు. అసంపూర్ణంగా మిగిలిన టిట్కో ఇళ్లను సైతం 4-5 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. విపరీతమైన అప్పులతోటి 1,29,000 కోట్ల అప్పులతోటి మనం అధికారంలో చేపట్టేతలకి వ్యవస్థలంతా కూడా నాశనం చేసేసి చేయడం జరిగిందనమాట. అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ కరెంటు బిల్లులు పెంచకుండా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే 2022, 23, 24లో దాదాపు ఎఫ్పీపీఏ ఛార్జెస్ అని చెప్పి కోళ్ళు కొన్నవి కానీ, లేకపోతే విపరీతంగా పవర్ పర్చేస్ మన పవర్ని షట్ డౌన్ చేసేసి, మనకున్న సోలార్ని, విండ్ని, వీటన్నిటిని కూడా షట్ డౌన్ చేసి విపరీతంగా బయట నుంచి పవర్ కొన్నారు. ఆ ఛార్జెసే ఇవాళ 20,000 కోట్లు ప్రజల మీద భారం పడిన సంగతి ప్రజలకు పలు సందర్భాల్లో చెప్పాను. ఇవాళ కూడా చెప్తున్నాను, తప్పుడు రాతలు మానుకోవాలని చెప్పి. ఎందుకంటే మీరు చేసిన తప్పుల వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఒకసారి అవకాశం ఇస్తే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక పంపించారు. కనుక మీరు కూడా, ప్రజలు కూడా ఏది నిజం ఏది అబద్ధం అని గ్రహించాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, నేతాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 20 సంవత్సరాల నుండి ప్రతి ఏటా సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మధురనగర్ నేతాజీ నగర్లో నేతాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు రోజైన బుధవారం సాయంత్రం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు వడ్డించి నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారని చెప్పారు. 5,000 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయడం ముదావహమన్నారు. రాష్ట్ర ప్రజలపై శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకున్నారు. మధురానగర్ నేతాజీ కాలనీలో నేతాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి శ్రీను కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్
మా స్థానిక కార్పొరేటర్ సోదరుడు లక్ష్మీపతి అందరి ఆధ్వర్యంలో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్ వెంకన్న అందరూ కలిసి ఈ రోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం అని అంగరంగ వైభవంగా నిర్వహించడం. మరి ఈ రోజున ప్రతి సంవత్సరం చేస్తున్నట్టే ఈరోజు 5,000 మందికి అన్నదానం చేయటం కూడా సంతోషం. ఏది ఏమైనా ఈ రాష్ట్రం ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో అందరం బాగుండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యంతో ఉండాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఆ స్వామివారి ఆశీస్సులతో అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మేలు జరగాలి, రాష్ట్ర అభివృద్ధిలో మేలు జరగాలి. ఆ స్వామివారిని వేడుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు ఆనం శ్రీనివాస్, ఆనం శ్యామల మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, గుణదల పోలీస్ అధికారులు తమకు ఎంతో సహకరిస్తున్నారని చెప్పారు. సుమారు 5,000 మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి తెలియజేశారు. నేతాజీ రోడ్లో గత 20 సంవత్సరాలుగా నేతాజీ పెన్ సర్కిల్ ఆధ్వర్యంలో 5,000 మందికి అన్న సంతర్పణ జరుగుతుంది. దానికి స్థానిక మాకు కార్పొరేటర్, స్థానిక ప్రజలు బోండమ్మ గారి ఆశీస్సుల మేరకు మేము రంగరంగంగా జరుగుతుంది. కార్యక్రమం జయప్రదం చేస్తుంది. గత 20 సంవత్సరాలుగా మా నేతాజీ రోడ్డు కాలనీలో అందరి సహకారంతో నేతాజీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం రాములవారి కళ్యాణ మహోత్సవం గత 20 సంవత్సరాలుగా జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు కొంగితల లక్ష్మీపతి గారు ముఖ్య అతిథిగా, ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా ఈ స్థానికుల సహకారంతో, నేతాజీ ఫ్రెండ్ సర్కిల్ సహకారంతో మా వారు ఫ్రెండ్ సర్కిల్, మా ఏరియాలో ఉన్న అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద చిన్న ముసలి వాళ్ళు అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గత 10 నెలల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగగా మరికొన్ని పనులు పూర్తయి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగిందన్నారు. విజయవాడ నగరానికి కావలసిన రహదారులు, డ్రైన్లు ఇలా మౌలిక సదుపాయాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని సీఎం కోరారని, ఎన్ని వేల కోట్ల రూపాయలైనా మంజూరు చేస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్ పార్టీ అధ్యక్షులు నందిపాటి దేవానంద్ మరియు కాలనీ వాసులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5వ డివిజన్ ఎల్ఐసి కాలనీ రోడ్డుకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్ నిధులు ఇచ్చారని, ఆ నిధులను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. టీడీపీ ఎంపీ నిధులు ఇచ్చారని, ఈ రోడ్డు తెలుగుదేశం వారిదని రోడ్లు ఆపిన పరిస్థితి ఉందన్నారు. రహదారులు ప్రజల కోసమని, రేపు ఓట్లు అడగాల్సింది ప్రజలేనని, కేవలం ఇక్కడ టీడీపీ పార్టీ అభిమానులు ఉన్నారు, ఇంకో పార్టీ వాళ్లు ఉన్నారని, ఎంపీ నిధులు సైతం అడ్డుకున్న రాక్షస ఆనందం పొందిన మనస్తత్వాలను గత ప్రభుత్వంలో చూశామన్నారు. అందుకని కని విని ఎరిగని రీతిలో ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా వైసీపీ ఓటమి పాలైందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజలకు మేలు చేసి ప్రజల అవసరాలు తీర్చి తద్వారా వారి అభిమానం పొందాలనేది టీడీపీ తత్వం అన్నారు. ప్రతి గ్రామాల్లో వైసీపీ సర్పంచులు ఉన్నారని, అయినా ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పారు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా అందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తున్నట్లు చెప్పారు. వ్యక్తులు ఏ విధంగా మాట్లాడతారు ఆ విధంగా నేనే ప్రతిపక్షం, నాకు ఎందుకు ఇవ్వరండి. కానీ చట్టంలో ఉన్న తెలిసి కూడా తెలియనట్టు, లేకపోతే నేను అనుకున్నదే చట్టం అనే విధంగా పరిపాలన అరుగుతున్నట్టుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా అదేం మాటలు మాట్లాడతాం. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి మేలు చేసి పబ్లిక్ అవసరాలను వీలైనంత వరకు తీర్చి తద్వారా వాళ్ళ అభిమానం పొందాలనే తత్వంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ, ఈరోజు చంద్రబాబు గారు కానీ అదే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజున నందమూరి నారా లోకేష్ బాబు గారు కానీ, లేకపోతే నారా చంద్రబాబు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఆ రోజున అందరూ వైఎస్ఆర్సీపీ సర్పంచ్లే ఉన్నారు. ఎక్కువ భాగం ఆ రోజున అంతా ఇనానమస్గా చేసుకుని ఎక్కువ భాగం ఉన్నారు. అయినా ప్రతి గ్రామానికి నిధులు
ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నందిపాటి దేవానంద్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల అవసరం తెలుసుకుని ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆయనకు ఆయన సాటి అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరూపిస్తున్నారని చెప్పారు. డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. వారి యొక్క సేవా నిరతకి ప్రజలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసిన దుశ్చర్యలకు గుణపాఠంగా అఖండమైన మెజారిటీ ఇచ్చి ఈ రోజున ప్రజలు మంచి ప్రజానాయకుడిగా ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారని నిరూపిస్తూ మంచి అఖండమైన 50,000 మెజారిటీ ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే వారు ఆ మెజారిటీ వచ్చింది మేము గెలిచామనో లేదంటే అధికారం ఉందనో అలసత్వం కానీ లేదంటే ప్రజల సమస్యల విషయంలో ఏమాత్రం కూడా అలక్ష్యం లేకుండా గత పాలకులలా కాకుండా అనునిత్యం తెల్లవారుజామున మొదలుకొని రాత్రి పొద్దుపోయే వరకు కూడా ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఇటువంటి నాయకుడు మన అందరి యొక్క ప్రజాప్రతినిధిగా ఉండటం మన తూర్పు నియోజకవర్గానికి ముఖ్యంగా 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ 5వ డివిజన్ ప్రజలందరికీ కూడా వారి యొక్క సేవలు అందుతున్నందుకు గాను ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికే కేంద్రం నుంచి నిధులు రాబడతానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధిని విస్మరించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రహదారుల ప్రగతిపై దృష్టి సారించిందన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం సోమవరప్పాడలో 74 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీ సిపి రోడ్లను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రారంభించారు. అంతకుముందు కూటమి నేతలు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోపన్నపాలెం నుంచి రామ సింగవరానికి 3 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో రోడ్ల అభివృద్ధిని విస్మరించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రహదారులు ప్రగతిపై దృష్టి సారించిందన్నారు. సోమవరప్పాడులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ పింఛన్లు, స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. జాలిపూడి గ్రామంలో 32 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రారంభమైన శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతరాజు బాబుగార్ల జాతర మహోత్సవాలను దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతర వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడల్లో ప్రవేశపెట్టిన అమ్మవార్లకు, పోతురాజు బాబులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల కరుణా కటాక్షాలు దెందులూరు నియోజకవర్గంలోని ప్రజలందరిపై ఉండాలని కోరుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. జాలిపూడి గ్రామంలో 1993వ సంవత్సరంలో 9 రోజుల పాటు అమ్మవారి జాతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, గ్రామ సుభిక్షం కోసం తిరిగి 32 సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్లీ అమ్మవారి జాతర మహోత్సవాలను తిరిగి ప్రారంభించడం జరిగిందని, అటువంటి మహోన్నత కార్యక్రమం తన ఆధ్వర్యంలో జరిగేలా కమిటీ సభ్యులు అవకాశం ఇవ్వడం ఎంతో గర్వకారణంగా ఉందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబువారి జాతర వేడుకలు నిర్విఘ్నంగా ఘనంగా నిర్వహిస్తామని, అందుకు ప్రభుత్వం తరపు నుంచి అవసరమైన సహాయ సహకారాలు జాతర కమిటీ వారికి పూర్తి స్థాయిలో అందిస్తామని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు. జాతరను ఘనంగా నిర్వహించడంలో గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా చొరవ చూపాలని, అదేవిధంగా భక్తులంతా కూడా ఈ జాతర వేడుకల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా 45 రోజుల పాటు జరిగే జాతరకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో తమ సేవలు అందించాలని, అదేవిధంగా జాతర తుది ఘట్టంలో జరిగే వేడుకల్లో భాగం కావడానికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తారు. కావున పోలీస్ శాఖ సైతం బందోబస్తుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాధికారులకు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ సూచించారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ చనిపోయి 8 సంవత్సరాలు అయినా అందరి గుండెల్లో ఇంకా జీవించే ఉన్నారని ఆయన తనయుడు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవ చేశారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు.
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ 8వ వర్ధంతి సందర్భంగా దేవినేని నెహ్రూ ఘాట్ వద్ద ఆయన తనయుడు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ తలసిల రఘురాం, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు, దేవినేని అభిమానులు, వైసీపీ నేతలు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు నెహ్రూ అభిమానులతో కలిసి నివాళులు అర్పించామన్నారు. నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసి ఘన నివాళులు అర్పిస్తున్నారని చెప్పారు. నెహ్రూ చనిపోయి 8 సంవత్సరాలు అయినా అందరి గుండెల్లో ఇంకా జీవించే ఉన్నారని అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ప్రజలకు సేవ చేశారన్నారు. ఆయన అడుగుజాడలో నడిచిన వారు ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ తలసిల రఘురాం మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా రాజకీయం ప్రారంభించి తిరుగులేని శక్తిగా నెహ్రూ ఎదిగారన్నారు. ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టారని తెలియజేశారు. నెహ్రూది వైఎస్ఆర్ది రాజకీయాలలో ఒకటే నడవడిక అని పేర్కొన్నారు. నమ్మిన వారి కోసం ఎక్కడి వరకైనా వెళ్తారని చెప్పారు. వారి ఆశయ సాధన కోసం తాము కృషి చేస్తామని తెలియజేశారు. అవినాష్ కూడా రాజకీయాల్లో నెహ్రూ అంత ఎత్తు ఎదగాలని ఆకాంక్షించారు. విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో గల ఈరోజు సేవా కార్యక్రమాలతో, చీరల పంపిణీ కార్యక్రమాలతో, అన్నదానాలతో, అదేవిధంగా పండ్ల పంపిణీ కార్యక్రమాలతో ఈరోజు ప్రతి డివిజన్లో గల ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే దాదాపుగా ఈ యొక్క జిల్లాలో 5 సార్లు కే నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చనిపోయి 8 సంవత్సరాలైనా ఈ రోజు గర ఆయనతో సాన్నిధ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి గర ప్రజానికానికి అండగా ఉంటూ ప్రజా సేవలో ముందుంటూ ఆ రోజు ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి అనుగుణంగా ఈ రోజు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరిగా ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు అదే విధంగా విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక విద్యార్థి యుఎస్ఓ అనే సంస్థను స్థాపించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడమే కాకుండా ఈ జిల్లాలో చాలామంది రాజకీయ నాయకులకి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రసాదించారని చెప్పడంలో అతిశయోక్తి ఏం కాదు. అటువంటి నెహ్రూ గారు తన ఎమ్మటున్న ప్రతి ఒక్కళ్ళని చాలా బాగా చూసుకోవడమే కాకుండా రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి ఆయన అందించిన సేవ ఇక్కడ చాలామందికి తెలుసు నెహ్రూ గారు అంటే ఏంటో. అదే జగన్మోహన్ రెడ్డి గారిలో అదే లక్షణాలు కనపడుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. నెహ్రూ గారు కూడా చెప్పేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి నాయకత్వం నేను ఎక్కడా చూడలేదని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలు డ్వాక్రా గ్రూపుల్లో లక్షల రూపాయల సొమ్ము గోల్మాలైన సంఘటనలు ఉన్నాయని, మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా సమగ్ర విచారణ చేపట్టాలని కృష్ణా జిల్లా గన్నవరం ఏవో అధ్యక్షురాలు పర్వతరేణి రమామణి, డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు టీడీపీ మహిళా నాయకురాలు మేడిపల్లి రమ డిమాండ్ చేశారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న జ్యోతివాణి అనే బుక్ కీపర్లను తక్షణమే తొలగించి తమకు న్యాయం చేయాలని కోరారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పర్వతనేని రమామణి, మేడేపల్లి రమ మరియు ఇతర డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పర్వతనేని రమామణి మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తాను డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్నానని, ప్రస్తుతం గన్నవరం ఏవో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానని తెలియజేశారు. ముస్తాబాద్ గ్రామంలోని జ్యోతివాణి అనే ఇద్దరు బుక్ కీపర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడంతో వివిధ డ్వాక్రా సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని సక్రమంగా విధులు నిర్వర్తించమని అడిగినందుకు నాపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. డ్వాక్రా గ్రూపులో లక్షల రూపాయల సొమ్ము గోల్మాలైన సంఘటనలు ఉన్నాయని, మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. అయ్యా, రాయనపాటి జ్యోతి అనే ఆమె 6 సంవత్సరాలుగా ఉంది. తనకి 30,000తో అప్పచెప్పారు అంటున్నారు. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి వచ్చిన పొదుపు డబ్బులు 6 ఏళ్ళు 12 లక్షలు ఉజ్జాయింపుగా పోనీ కాతి అటు ఇటుగా వేసుకున్నా. 12 లక్షలకి 4 లక్షలు ఉన్నాయంట. ఆ 4 లక్షలు కూడా నాకేనాడు చూపించలా, లెక్క చెప్పలా. అది లెక్క ఏంటి అని అడిగినప్పుడల్లా తగువు తంతు ఇక మీదకి వచ్చేస్తున్నారు కొట్టడానికి. వాళ్ళ ఆయన వేసుకుని మరీ వస్తుంది. మాకు ఆ రాయనపాటి జ్యోతి అనేమో అక్కర్లేదయ్యా, బుక్ కీపర్గా తీసేయాలి. బుక్ కీపర్గా తీసేస్తే ఎవరో ఒకరిని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారు జనం. వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళనే పెట్టుకుంటాం. మాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని కాదు. ఆ ముందు ఆమె మాత్రం వద్దయ్యా. మాకు పక్కల పామును పెట్టుకున్నట్టు అట్ట తినేస్తుంది డబ్బులు. మా గ్రూపు లోన్ రాస్తే డబ్బులు, ఏం చేస్తే ఒక 50,000 లోన్ ఇప్పించాలంటే డబ్బులు.
ఆయన ప్రతి దానికి డబ్బులు 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 అడుగుతుందయ్యా. ఇది అనంతరం మేడిపల్లి రమ మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులకు రాజకీయాలకు సంబంధం లేదని, తాను ఒక డ్వాక్రా సంఘానికి లీడర్గా ఉన్నందున డ్వాక్రా మహిళగానే వ్యవహరించాను తప్ప రాజకీయంగా ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. ఏపీఎం సాంబశివరావు ఆయన విధుల్లోకి వచ్చి కొన్ని నెలల రోజులే అవుతోందని, ఆయన ఎవరిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదని అన్నారు. ఒక్క మనిషి 70 గ్రూపులకు బుక్ కీపర్గా ఉండడం సరికాదని, 70 గ్రూపుల్లో సగం గ్రూపులకు ఇంకో వ్యక్తిని బుక్ కీపర్గా పెడతామని అందరూ భావించామని, కానీ ఇలా చేయడం వారికి నచ్చకపోవడంతో ఇటువంటి రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న జ్యోతి, వాణి అనే బుక్ కీపర్లను తక్షణమే తొలగించి తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా అధికారులను కోరారు. అంటూ ఒక్కళ్ళని కూడా పిలవలేదు. ఆవిడ పిలవకుండా ఇట్లా కావాలని నన్ను నా పొట్ట మీద కొడుతున్నారు, తీసేస్తున్నారు, నేడితే అది కరెక్ట్ కాదు. వివో ఎవరైతే ఏపీఎం గారు ఉన్నారో ఆయన ముందే ఆ యొక్క పొదుపు వివరాలు అడిగితే ఒక లీడర్ కి నేను నీకు ఇవ్వనంటే ఇవ్వను, నీకు చూపినంటే చూపిను, నీకు చేతైంది చేసుకో అంది. ఏపీఎం గారి ముందే సాక్షాత్తు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవటం. బుక్ కీపర్ ఎలా మాట్లాడాలి? పక్షపాత ధోరణి ఉండొచ్చా? అన్ని గ్రూపుల్ని సమానంగా చూడాలి. ఆమెకి ఇష్టమైన గ్రూపులకి లోన్లు రాయటమా? ఇప్పుడు లోన్ మాది క్లోజ్ అయింది అనుకోండి, మళ్ళీ 2-3 నెలల దాకా లోన్ రాదు. యాక్టివ్నెస్ లేదు కాబట్టి వెంటనే ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలుగువారి ప్రాచీన నృత్యం కూచిపూడి శివతాండవంగా యోధుల నృత్యంగా అనాదిగా అందరినీ మెప్పించిన ఈ నాట్యం అనంతర కాలంలో ఆదరణ కోల్పోయింది. కాకతీయ కాలంలో విరాజిల్లిన ఈ నృత్యంపై మళ్లీ నేటి తరం ఆసక్తి పెంచుకుంటున్నారు. ప్రత్యేక శ్రద్ధతో నేర్చుకుని ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా గిన్నిస్ రికార్డు సాధించారు. విజయవాడ నగరానికి చెందిన నాట్య తరంగిణి ఇన్స్టిట్యూట్ ప్రముఖ నాట్య గురువు మల్లిశెట్టి అనూషా నాయుడు తన శిష్య బృందంతో ఇటీవల హైదరాబాద్లో కళా వైభవం పేరిట అద్భుతమైన ప్రదర్శన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు సాధించి ఔరా అనిపించారు. ఒక మాట పలకకుండా అనేక భావాలు వ్యక్తపరిచే గొప్ప సాధనం నృత్యం. జానపదం, శాస్త్రీయం ఇలా నృత్య రీతులు ఏవైనా అంతిమంగా వాటి లక్ష్యం మనస్సును రంజింపచేయడమే. సమాజాన్ని చైతన్యపరిచే నృత్య కళలో ఎన్నో అద్భుత ప్రతిభ కనపరించి అందరినీ ఆకట్టుకుంది విజయవాడ నగరానికి చెందిన నాట్య గురువు మల్లిశెట్టి అనూషా నాయుడు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి కూచిపూడి, భరతనాట్యం, కథాకళి లాంటి పలు మన భారతీయ సాంప్రదాయ నృత్యాలు మర్చిపోతున్న తరుణంలో వాటి విలువలు తెలియజేయాలనే ఉద్దేశంతో తాను నేర్చుకున్న కూచిపూడి నృత్య కళను 10 మందికి నేర్పుతోంది. తన శిష్య బృందంతో ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో కళా వైభవం పేరిట 4300 మంది చిన్నారులు కలిసి అద్భుతమైన ప్రదర్శన చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నమోదు చేసి ఔరా అనిపించారు. గిన్నీస్ రికార్డ్ సాధించడం పట్ల అనూషా నాయుడు, ఆమె శిష్య బృందం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతరం అనూషా నాయుడు మాట్లాడుతూ తాను గురువు పవన్ కుమార్ దగ్గర శిక్షణ పొందినట్లు, కూచిపూడి నృత్యంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశానని తెలియజేశారు. 2014 నుంచి నాట్య తరంగిణి ఇన్స్టిట్యూట్ తరపున చిన్నారులు అందరికీ కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నట్లు నాట్య గురువు అనూషా నాయుడు తెలియజేశారు. మన సంస్కృతి సాంప్రదాయమైన కూచిపూడి నృత్యాన్ని మన అందరం ప్రాచుర్యం పెంచాలని కోరారు. నేటి తరం పిల్లలకు వారి తల్లిదండ్రులు కూచిపూడి నృత్యానికి ప్రాధాన్యతను ఇచ్చి నేర్పించాలని కోరారు. అంతరించిపోతున్న కూచిపూడి నృత్యానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని నాట్య గురువు అనూషా నాయుడు తెలియజేశారు. ఎంతో ఆసక్తిగా కూచిపూడి నృత్యంపై శిక్షణ పొందుతున్నామని, తాము ఈ గిన్నీస్ రికార్డ్ సాధించడం పట్ల పిల్లలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మల్లిశెట్టి అనూషా నాయుడు. సో నేను మాస్టర్స్ కంప్లీట్ చేశాను 2018లో. సో 2014 నుంచి కూడా మా నాట్య తరంగిణి కూచిపూడి డాన్స్ ఇన్స్టిట్యూట్లో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడలో. సో మేము డిసెంబర్ 24వ తారీఖున గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి అటెంప్ట్ చేశాము హైదరాబాద్ గచ్చిబౌలిలో 2023లో. సో మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి అన్ని బ్రాంచెస్లో పిల్లలు పార్టిసిపేట్ చేశారు. సో 76 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అప్పుడు రికార్డ్ అయిన రికార్డ్స్ అన్నీ కూడా అఫీషియల్గా ఇప్పుడు మాకు రిసీవ్ అయ్యాయి అన్నమాట, రికార్డ్స్ అన్నీ కూడా. సో చిన్నారులందరికీ కూడా ఎవరి రికార్డ్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ అలానే సో మెడల్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు మాకు. సో చాలా ఆనందకరంగా ఉంది. సో కళా వైభవం అని 4300 మంది చిన్నారులతో 2023 డిసెంబర్ 24వ తారీఖున గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్లో గిన్నీస్ వరల్డ్ రికార్డుకి మా కూచిపూడి కళాకారులు ఎంతోమంది సో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజు రికార్డ్ అయిన రికార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు వచ్చాయి మాకు. సో చిన్నారులందరూ కూడా ఇవాళ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో కూచిపూడి నాట్యం అనేది మన సంస్కృతి, మన సాంప్రదాయం.
సో మనందరం కూడా ఈ కళని డెఫినెట్గా ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కళకి ఉన్న ఇంపార్టెన్స్ని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో కళని అభివృద్ధి చేయాలని ఆశిస్తూ ఉన్నాము. నా పేరు గార్వి. నేను అనుష మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను. నేను 3 years నుంచి నేర్చుకుంటున్నాను. నేను హైదరాబాద్ ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు నాకు గిన్నీస్ బుక్ వచ్చింది. నేను యాక్చువల్గా 75 మెంబర్స్ వెళ్ళాము, బట్ అక్కడ 5000 మెంబర్స్ ఉన్నారు. అంతమందితో చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు జాశ్రిత. నేను శ్రీ నాట్య తరంగిణి కూచిపూడి డాన్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను. నేను అనుషా నాయుడు మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను. హైదరాబాద్లో మేము ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు మాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ వచ్చింది. మేము 74 మెంబర్స్ పార్టిసిపేట్ చేసాం. అక్కడ టోటల్గా 5000 మెంబర్స్ ఉన్నారు. నాకు వాళ్ళందరితో చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు రుషిక. నేను అనుష నాయుడు మేడం దగ్గర నేర్చుకుంటున్నాను 3 years నుంచి. మొన్న మేము హైదరాబాద్కి వెళ్ళి గిన్నీస్ రికార్డ్ ప్రోగ్రామ్కి వెళ్ళాము. అక్కడ మేము గిన్నీస్ రికార్డ్ బుక్ వచ్చింది. అక్కడ మేము 74 మెంబర్స్ వెళ్ళాము, కానీ అక్కడ మాతో పాటు 5000 మెంబర్స్ ఉన్నారు. నాకు అక్కడ చేయటానికి చాలా సంతోషంగా ఉంది. నేను కూచిపూడి 3 years నుంచి నేర్చుకున్నాను. మా మేడం పేరు మలిశెట్టి అనుసయ్యారు. నేను హైదరాబాద్లో గిన్నిస్ రికార్డ్ తెలుసుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.